పారిశ్రామిక శిక్షణ పొందుతున్న యువతను ప్రోత్సహించేందుకు ఐటీఐ ఏటీసీల్లో చదివే ప్రతి విద్యార్థికి నెలకు 2,000 చొప్పున స్కాలర్షిప్ అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. దీనివల్ల సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న వేల మంది యువతీ యువకులకు ఆర్థికంగా ఎంతో ఆసరా లభిస్తుంది. అదేవిధంగా దివ్యాంగ విద్యార్థులకు వారి శారీరక వైకల్యం చదువుకు అడ్డంకి కాకూడదని ఆ ఉద్దేశంతో ప్రభుత్వం వారికి ఉచితంగా రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వాహనాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇక చదువుకోవాలనే తపన ఉన్నప్పటికీ రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతారని మంత్రి భట్టి విక్రమార్క ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పాఠశాల విద్యార్థులకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇక నుండి ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా విస్తరిస్తున్నట్లుగా భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పౌష్టికాహార లోపం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడకుండా వారి చదువుపై దృష్టి కేంద్రీకరించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన తెలియజేశారు. ఇక మరిన్ని వరాల జల్లును భట్టి విక్రమార్క కురిపించడం అయితే జరిగింది. ఇంతకీ ఈ బడ్జెట్ అసలు తెలంగాణ ప్రజలకు ఎంతవరకు ఏ మేరకు మేలు చేకూరుతుంది? ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఏ రకంగా ఉండబోతుంది? ఆమోదింపబడుతుందా? వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారా? దీంతో పాటుగా నిన్న మనం అసెంబ్లీలో చూడొచ్చు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఒక రకంగా బీఆర్ఎస్ అధినేతని కేటీఆర్ని ఇరుకున పెట్టే ప్రయత్నం అయితే చేశారు. 100% ఒక మాట చెప్పాలంటే అది కుడితిలో పడ్డ ఎలక సామెతగా బీఆర్ఎస్ అయిందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే నిన్న మూసీ నది పునర్వ్యవస్థీకరణలో భాగంగా గతంలో బీఆర్ఎస్ నేతలందరూ కూడా మాట్లాడిన మాటల్ని అసెంబ్లీ సాక్షిగా వీడియోతో ఆడియోతో సహా సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టి బీఆర్ఎస్ నోటికి తాళం వేశారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ నేతలు ఇకనైనా వారి యొక్క రాజకీయంగా చేయాలనుకున్న పనులను ఆపి ప్రజా సమస్యల మీద దృష్టి పెడతారా? అసలు బడ్జెట్ ఏ విధంగా ఉంది? అసలు రాజకీయ విశ్లేషకులు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇదే విషయం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. అదేవిధంగా ఇక నెక్స్ట్ చూసుకుంటే రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ నేత మల్లెపాక యాదగిరి గారు కూడా జాయిన్ అవుతారు మనతోటి. ఇక రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా జాయిన్ అవుతారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు కూడా మనతో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇక మొత్తంగా చూసుకుంటే ముందుగా మన స్టూడియోలో ఉన్న డాక్టర్ శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మీనాథ్ గారు. సార్, ఎలా సంతృప్తి చెందారా? ప్రజలు సంతృప్తి చెందే విధంగా బడ్జెట్ ఉంది అనుకోవచ్చా? ఈ బడ్జెట్ని ఏ రకంగా మీరు చూస్తారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. ఒకటేమంటే గత 2014 నుంచి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి టీఆర్ఎస్గా ఉన్నప్పుడు, బీఆర్ఎస్గా ఉన్నప్పుడు వాళ్ళు పెట్టిన బడ్జెట్ కానీ వాళ్ళు కానీ మొత్తానికి ఒక దోపిడీదారులకి లేకపోతే పెత్తందారులకి పనికొచ్చేలాగా బడ్జెట్ ఉంది. వాళ్ళు ఏది చేసినా ఖాళీ అంకెల గారడి చేయడం జరిగింది. ఇప్పుడు మటుకు ఖచ్చితంగా ఇది ప్రజాపాలన అనే రకంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. ఈ 2.5 yearsలో పెట్టిన బడ్జెట్లో కానీ ఇప్పుడు ఇవాళ ప్రజెంటేషన్ ఇచ్చిన బడ్జెట్లో కానీ ఖచ్చితంగా మీరు అన్నట్టు అటు ఎవరైతే విద్య అభ్యసిస్తున్న పిల్లలకు కానీ మొత్తానికి ఏదైతే ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా మధ్యాహ్న పథకం కానీ పోషక ఆహారంతో భోజనం పెడతాం అనేది ప్రభుత్వం ఆ మాట చెప్పడం నిజంగా కూడా అటు విద్యార్థులు అంటే ఎవరికైతే నిజంగా సరిపోయే ఇంట్లో భోజనం సరిపోతుంది, ఇంట్లో పౌష్టికాహారం తింటున్నారు అనేది వాళ్ళని పక్కన పెడితే ఎవరికైతే నిజంగా కూడా ఆ స్తోమత లేదు, పిల్లలని చదివించలేరని డ్రాప్ అవుట్ అవుతున్నారనే ఒక ఆలోచన ఏదైతుందో ఈ పథకం అటువంటి వాళ్ళకు చాలా మంచిగా ఉంటుంది. అండ్ వాళ్ళకు కూడా ఒక రకంగా వాళ్ళకి ఏమంటారు ఇంప్రూవ్మెంట్కి ఇది ఒక మంచి పనిలాగా ఉంది. రెండవది ఇంటిగ్రేటెడ్ ఏదైతే స్కూల్స్ అంటున్నారో అది కనుక జరిగితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అందరు కూడా ఒకటే డ్రెస్ కోడ్లా చదువుకుంటారు. రేపు ఏదైతే వివక్షత లేకుండా ఉండాలనేది ప్రభుత్వము, ముఖ్యమంత్రి కానీ లేకపోతే మంత్రులు అందరిలో ఒక నిర్ణయం తీసుకొని ఇది ఒక మంచి ఇదిగా ఉండడం. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇప్పటివరకు గతంలో ఇచ్చింది ఏదైతే అనుకున్నారో
ఈసారి మటుకు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఈ లోన్స్ పరంగా కానీ వెహికల్స్ పరంగా కానీ ఇంకా వేరే రకంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తామనే రకంగా కూడా మాట్లాడింది. అండ్ మోర్ ఎవర్ ఇంకోటి, ఎవరైతే హ్యాండిక్యాప్ దివ్యాంగుల అనే పదం ఏదైతే మనం వాడుతున్నామో వాళ్ళకి ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ లాగా వాళ్ళకి ఇచ్చి మొత్తానికి ఇబ్బందుల నుంచి ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడం, దాంతోపాటు ఏదైతే వైద్యం మీద కూడా పెంచి ఈసారి ఖచ్చితంగా వైద్యం మీద దృష్టి చూపిస్తున్నారు. నిజంగా కూడా ఈ బడ్జెట్లో కొంచెం ప్రజలకి గతం కంటే కూడా ఇప్పుడు మేలు జరుగుతుందనే రకంగానే ఆశాభావం వ్యక్తం చేద్దాం. రైట్, శివలాల్ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి మల్లిపాక యాదగిరి గారు బీఆర్ఎస్ నేత జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. యాదగిరి గారు నమస్తే అండి. యాదగిరి గారు, బడ్జెట్ని మీరు చూసుంటారు. మరి బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి విద్యార్థులు ఏటీసీలో చదివే ఐటీఐ చదివే ప్రతి విద్యార్థి కూడా నెలకు 2,000 చొప్పున స్కాలర్షిప్ అందజేస్తామని కూడా మంత్రి స్పష్టం చేశారు. ఓవరాల్గా విద్యా వ్యవస్థ మీద కూడా ఈసారి మంచిగా ప్రజలకి విద్యార్థులకి ఉండే విధంగా చేయాలని ప్రభుత్వం భావించింది అనుకోవచ్చు. ఓవరాల్గా ఈ బడ్జెట్ని మీరు ఏ రకంగా చూస్తారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, మీ ఏఎన్ఎన్ ప్రేక్షకులకు నమస్తే. నమస్తే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే విధానాలకు చాలా తేడా ఉంటది. ఎన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టినా కూడా వాళ్ళు చేసేది మాత్రం ఏది చేయరు. ప్రజలను నమ్మించి మోసం చేయడం మాత్రమే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు గతంలో అనేక వాళ్ళు హామీలు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన హామీలకు ముందుగా బడ్జెట్ ప్రవేశపెడితే చాలా బాగుంటది. ఇప్పుడు వాళ్ళు గతంలో వాళ్ళు ఏదైతే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తా అని చెప్పేసి, గృహిణులకు 2,500 ఇస్తామని చెప్పేసి అనేక, ఇప్పుడు చెప్పుకుంటూ పోతే గతంలో అనేక సార్లు చెప్పినాం. ఇప్పుడు మళ్ళీ చెప్తే కూడా సమయం సరిపోదు. కానీ ఈ రోజు వాళ్ళు ఈ బడ్జెట్ చెప్పడం మాటల వరకే గాని చేతలకు మాత్రం ఉండదు. ఎందుకంటే ఆయన గతంలో ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చెప్పిండు, మనకు బడ్జెట్ లేదు, మన రాష్ట్రంలో నిధులు లేవు అని చెప్తాడు. కానీ ఈ రోజు మరి ఆయన చెప్పింది ఏంటి? 24-25 సంవత్సరంలో 10% బడ్జెట్ నుంచి 25-26కు 10 నుంచి 7% పెరిగింది, 8% పెరిగింది. 4,18,931 కోట్ల రూపాయలు ఇంకా ఎక్కువ మనకు ఆదాయం వచ్చిందని చెప్పేసి ఆయన అంకెల గారడి చెప్తుండు కదా. మరి గతంలో ఇంత ఆర్థికంగా ముందుకు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కంటే కూడా మన తెలంగాణ రాష్ట్ర ఆదాయమే ఎక్కువ ఉన్నది, మనం అన్ని రకాలుగా ముందున్నామని చెప్తూనే ఈ ఆర్థిక మంత్రి గారు, అదే విధంగా ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు గతంలో ఇచ్చిన హామీలు ఎందుకు నిలబెట్టలేకపోతున్నారు? మరి కొన్ని సందర్భాల్లో నా దగ్గర బడ్జెటే లేదు, నాకు అప్పే పుడతలేదు, నన్ను కోసుక తింటారా అని చెప్పే ముఖ్యమంత్రి గారికి మరి ఇప్పుడు ఇవన్నీ ప్రవేశపెడుతుండు కదా. మరి గతంలో రైతులకు రైతు బంధు ఇంకా పూర్తిగా వేయలేదు, రైతు బంధు చేసినాం కానీ నేను వేసినా కానీ అది వచ్చిందో లేదో నాకు తెలియదు అంటుండు. ఈ రోజు మరి అదే మాట ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా అంటారు. మరి ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిరు కానీ మరి ఎందుకు ప్రవేశపెట్టిరో నాకు తెలియదు, అది వస్తుందో రాదో నాకు తెలియదు, ఇచ్చిన కానీ తెలియదు అని చెప్పి తప్పించుకోవడం కోసం ముఖ్యమంత్రి గారికి కూడా ఇది ఒక అవకాశంగా ఉంటది. ఎందుకంటే ఇప్పటికైనా సరే మన రాష్ట్రం అన్ని రకాలుగా గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముందు వరుసలో తీసుకొచ్చిండు కాబట్టే ఈ రోజు ఆర్థికంగా మనం మంచి పొజిషన్ లో ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారే నిన్న చెప్పిండు 28 నెలల్లో 3,47,294 కోట్ల రూపాయల అప్పు చేసినాము అని చెప్తున్నాడు. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక నెలకు 12,403 కోట్ల రూపాయల అప్పు చేస్తే మరి ఇది ఎక్కడ పోయింది? మళ్ళీ మనకు వచ్చే ఆదాయం 18,500 కోట్ల రూపాయలు ప్రతి నెల వస్తుంది. మరి ఈయన ఒక్క 2 సంవత్సరాలకు 28 నెలలకే 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తే కేసీఆర్ గారు 3.5 లక్షల కోట్ల అప్పు అని పార్లమెంట్ లో కేంద్ర మంత్రే చెప్తారు. కానీ వీళ్ళు మాత్రం 8 లక్షల కోట్ల అని ఒక ఆయన, 7 లక్షల కోట్ల అని ఒక ఆయన, వీళ్ళు అబద్ధపు మాటలు చెప్పి కాలం వెళ్ళముచ్చుకుంటున్నారు. కానీ మరి కేసీఆర్ గారు చేసిన అప్పు 3.5 లక్షల కోట్ల అప్పు అని పార్లమెంట్ లో ప్రకటిస్తే సరే ఒకవేళ 8 లక్షల కోట్లు అనుకొని 10 లక్షల కోట్లు అనుకొని మరి సంపద కూడా సృష్టించిండు కదా, ప్రాజెక్టులు కట్టిండు కదా, సెక్రటరేట్ కట్టిండు కదా, అనేక కంపెనీలు హైదరాబాద్ కు తీసుకొచ్చిండు కదా, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిండు కదా, మేనిఫెస్టోలో ఉన్నాయి ఇచ్చిండు కదా, రైతులకు రైతు బంధు పూర్తి కరోనా సమయంలో కూడా సమయానికి రైతులకు రైతు బంధు చేసిండు కదా. యాదగిరి గారు, ఇవన్నీ చేస్తే ప్రజలు ఎందుకు తిరస్కరించారంటారు? నేనేమంటున్నా,
అంత సంక్షోభంలో, కరోనా సంక్షోభంలో కూడా రైతులకు రైతు బంధు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రోజు ఇప్పటి వరకు 3 సార్లు ఎగ్గొట్టిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అప్పుడు నవంబర్ లో తీసుకుంటే 10,000 వస్తాయి, డిసెంబర్ లో తీసుకుంటే 15,000 వస్తాయి అన్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎన్ని డిసెంబర్లు అయిపోయినాయి ఒక్కసారి చెప్పాల్సిన అవసరం కూడా ముఖ్యమంత్రి గారు, అదే విధంగా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా ఉంటుంది. యాదగిరి గారు, ఇంకొకటి, ఎందుకు మూసీ నది చుట్టూ మూసీ నది పునరుద్ధీకరణలో భాగంగా చేస్తుంటే ఎందుకు మీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుందంటే ఏం చెప్తారు? బయట విశ్లేషకులు కూడా చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుందని. నిన్న రేవంత్ రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ఆయన వీడియోతో సహా మాట్లాడారు. మరి ఎందుకు మీరు ఈ రకంగా రాజకీయం చేస్తున్నారంటే చెప్తారు? ఒకటి, ఆయన మాట్లాడిన బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, మీరు మాట్లాడేది కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. 28,000 అక్రమ కట్టడాలు, అక్రమమైన బిల్డింగ్ కట్టడం మొదలు పెడితే వితౌట్ నోటీస్, అధ్యక్ష చట్టం చెప్తా ఉంది, చట్టం నో నోటీస్ విల్ బి గివెన్, ఇట్ విల్ బి డెమాలిష్డ్. అంత కఠినంగా ఉంది అధ్యక్ష చట్టం. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రశ్న లేదు. వారు ఎవరన్నా కావచ్చు, ఎవరన్నా కాకపోవచ్చు, దాంతో నిమిత్తం లేదు. అక్రమ కట్టడం అంటే ఇమ్మీడియట్ డిమాలిషన్ అధ్యక్ష, దాన్ని స్పేర్ చేసే ప్రశ్నలు ఎవరు కూడా అధ్యక్ష. గత 65 ఏళ్లలో మూసీకి వరదలు వచ్చినప్పుడు కానీ ఇతరత్ర సమయాల్లో కానీ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఏంది, బఫర్ ఏంది, దాని ప్రాపర్ అసలు మార్కింగ్స్ ఏంది, ఇది ఏది కూడా ఎన్నడూ కూడా మా దగ్గర ఎక్కడ కూడా డేటా లేకుండే అధ్యక్ష. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం సవ్యంగా మూసీకి పోయిన సంవత్సరం 2020 అక్టోబర్ లో వరదలు వచ్చినప్పుడు, ఆ వరదలు వచ్చినప్పుడు వరదల ఉధృతిని కూడా స్టడీ చేసి, టెక్నాలజీని కూడా వినియోగించి, డ్రోన్స్ ని కూడా ఉపయోగించి బ్రహ్మాండంగా అటు ఎంఎఫ్ఎల్ బఫరు ఏది ఎక్కడ ఎంత ఉంది అనేది కూడా మార్క్ చేసి మొత్తంగా ఐడెంటిఫై చేశాం అధ్యక్ష. उसके साथ ही साथ हमने बलाया साहब ये भी किया कि कितने इंक्रोचमेंट है, बफर में कितने हैं, मूसी के बेड में कितने हैं, रिवर बेड में कितने हैं, इसका भी हमने एक अंदाजा लगाया. करीब 10,000 तक कुल मिला के स्ट्रक्चर है, 10,000 तक है. उसमें मलकपेट में भी है, अंबरपेट में भी है, कई सारे जगह है. आप भी जानते हैं, मैं भी जानता हूँ. एक दिन में ही आए नहीं है, बहुत सालों से चलता आया, तो ये सब वहीं पे है. ఎంక్రోచ్మెంట్ చూస్తే దగ్గర 10,000. తుర్క చెరువు ఉంది, దాని కింద ప్రగతి నగర్ చెరువు, మొత్తం ఆ ఛానల్ మొత్తం కబ్జాలు, దాన్ని ఇల్లు కట్టాం. సో దానివల్ల ఏమైందంటే వాటర్ దేర్ వాజ్ నో అదర్ వే టు గో బట్ టు ఎంటర్ ఇంటూ రెసిడెన్షియల్ లేఅవుట్స్. నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయండి, బుల్డోజర్లు పెట్టి, మన జేసీబీలు పెట్టి, ఎవరు అడ్డమొచ్చినా కూడా పోలీసు. ఏమంటారు? ఇప్పుడు మరి రాజకీయం చేయట్లేదంటారా మీరు? ఇప్పుడు ఏమంటారు? మేము మా పార్టీ పరంగా కానీ ఇప్పుడు కూడా మూసి శుద్ధీకరణకు మేము వ్యతిరేకం కాదు, హైదరాబాదు అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, మూసీ నది ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. కానీ మూసీ నది ప్రక్షాళన పేరు మీద పేదల ఇళ్లను కూలగొట్టడం కోసం మాత్రమే మా పార్టీ మేము వ్యతిరేకిస్తున్నాము. గతంలో కేసీఆర్ గారు చెప్పిన మాటలు ప్రకటిస్తున్నారు కదా. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు ఆల్రెడీ ఈ వీడియో మొత్తం డైరెక్ట్ చూపించినాక కూడా మళ్ళీ మీ బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లనే మాట్లాడితే ఏమన్నట్టు? నిర్దాక్షంగా ఎవడున్నా మొత్తం కూలగొట్టేయండి, ఆర్డర్ ఉంది ముందని చెప్తుండ్రు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చూపించి స్వయాన చూపిస్తే మీ కేసీఆర్ ని నేను తిట్టోదు, ఎందుకంటే వయసులో పెద్దోడని. కేటీఆర్ కి నిజంగా కూడా సిగ్గు లేదు. నువ్వేం చెప్తున్నావు? ఎవరిని కూడా ఆలోచించేది, ఉపేక్షించేది లేదు, కూలగొట్టే అంటున్నావు. మళ్ళీ నువ్వు ఇదంతా వీడియో ఎవరు చెప్పిండు? రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఎందుకు బదనాం చేస్తుండ్రు మీరు? అంటే మీరు చేసినప్పుడేమో సంసారం వేరేవాడు చేసే విచారమా? ఈ బీఆర్ఎస్ వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలా? ఈ వీడియో చూసిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడితే నోరు లేదు. మొత్తానికి బీఆర్ఎస్ వాళ్ళంతా ఇదే కాకుండా ఒక రకంగా హరీష్ రావుని కూడా తీసుకో. హరీష్ రావు 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కేసీఆర్ సపోర్ట్ చేసి మా అల్లుడికి మంత్రి పదవి అంటే ఏమిచ్చిండ్రు? యూత్ అఫైర్స్ మినిస్టర్ ఇచ్చిండ్రు. యూత్ అఫైర్స్ స్పోర్ట్స్ ఇస్తే నేను మా మిత్రుడు రంగారావు అని చెప్పి అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేము ఫౌండర్లం. దాంతోపాటు జిట్టా బాలకృష్ణారెడ్డి మేము హరీష్ రావుకి దగ్గరుండి యూత్ అఫైర్స్ అంటే ఏంది, స్పోర్ట్స్ అంటే ఏంది, ఆ మినిస్ట్రీలో ఏమొస్తుంది అనేది మేము దగ్గరుండి ఆయన మినిస్ట్రీలో కూర్చొని ఆయన బచ్చాయాన్లకు చెప్పినాం. ఇది 2004 మాట నేను చెప్పేది. ఇటువంటి వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మేమే కట్టలు కట్టేసామంటారు. ఈరోజు మల్లన్న సాగర్ తీసుకో, నిన్న గండి పడ్డది. మీరు చేసిన అంతా దొంగతనం పనులు, మొత్తానికి దోపిడి దొంగలాగా దోచుకోపోయినారు. ఈరోజు ఆలోచిస్తే మల్లన్న సాగర్ లా మీరు కేటాయింపులు చేసింది భూమి ఎంత, మీరు ఎంత దోచుకున్నాడు? ఈరోజు హరీష్ రావుకి ఫామ్ హౌస్ లేడికేని వచ్చినాయి, ఇవన్నీ ప్రజలకు చెప్పండి. ఇంకా
రెండున్నర సంవత్సరాలు అయిపోయినా శివలాల్ బీఆర్ఎస్ వాళ్ళు మేమే అధికారంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. శివలాల్ గారు ఒక్క నిమిషం ఆగండి. శివలాల్ గారు ఆయన మాట్లాడారు. పెయింట్లు వేసుకున్న కాడ నుంచి ఈ రోజు ఢిల్లీకి కప్పం కట్టి పిసిసి పదవి తెచ్చుకొని ముఖ్యమంత్రికి కప్పం కట్టే స్థాయికి ఏ విధంగా ఎదిగిందో చెప్పు నువ్వు. ఈ రోజు నువ్వు చెప్తున్నావు కదా కేసీఆర్ గారి గురించి, హరీష్ రావు గారి గురించి. హరీష్ రావుకు నేనే నేర్పించినా అని చెప్తున్నావు కదా. అంత గొప్ప నాయకుడు అయితే మరి కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి నేర్పించిన గొప్ప నాయకుడు అయితే ఇప్పటి వరకు మరి నీకు 2.5-3 సంవత్సరాలు అవుతుంది. నీకు ఏం పదవి వచ్చిందో చెప్పు మరి, నీకు ఏం గుర్తింపుందో చెప్పు మరి. నీకు జీవన్ రెడ్డి గారిని బొమ్మల లేక పొగబెట్టి ఎల్లగొడుతున్నారు, దానికి సమాధానం చెప్పు. నీకు నీ ఇంత పెద్ద సీనియర్ రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎవరేం ఎల్లగొడతలేరు. మొత్తానికి అందరితోని సమన్వయంగానే ఉన్నాడు. ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ ఒక మూకుమ్మడిగానే అందరు కలిసే ఉన్నారు. ఆ విభజన ఏం లేదు. టీఆర్ఎస్ అపోహ బీదేస్తున్నారు అంతే. యాదగిరి గారు మీరు శివలాల్ గారిని ఒకటైతే అడిగారు, కానీ మీ బీఆర్ఎస్ పార్టీలో మరి తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది అసూలు బాసారు. ఎంతమందికి వచ్చినాయి సార్ పదవులు? ఎంతమందికి ఇచ్చింది మీ బీఆర్ఎస్ పార్టీ? ఎవరు ఒక్కొక్కరికి వస్తే పదవులు, ఒక్కొక్కరికి రావు. సక్సెస్ అనేది పదవులే కొలమానమా? కాదు కదా. యాదగిరి ఇంకొక మాట, ఈ 2.5 సంవత్సరాలు రాలేదన్నో వాస్తవం ఒప్పుకుంటా. యాదగిరి ఒక్క నిమిషం ఈ 2.5 సంవత్సరాలు మీకేం పదవి వచ్చిందని అడుగుతున్నావు. ఆల్రెడీ మా పార్టీ హైకమాండ్ కానీ, మా ఇన్ఛార్జ్ కానీ, ఢిల్లీ నుంచి కానీ ఎవరేం చేస్తున్నారు, పరీక్షలు చేస్తున్నారు. ఆల్రెడీ పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్న వాళ్ళు ఒక లిస్టు, ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళు 2వ లిస్టు, గెలిచిన తర్వాత వచ్చిన 3వ లిస్టు అని చెప్పి ఈరోజు మా మీనాక్షి నటరాజన్ గారు చెప్పింది. ఆ లిస్టులో ఆల్రెడీ మేము ఉన్నాము. బేఫికర్గుండు, ఇవాళ కాకపోతే రేపు ఖచ్చితంగా నేను అనుకున్న దానికి కానీ, లేకపోతే ప్రభుత్వం నాకు ఆ పదవి కట్టబెడుతుంది విత్ ఇన్ షార్ట్ టైం. మేము కూడా నీ తోటి సోదరునిగా మేము కూడా సంతోషం. ఏ పదవి ఇయ్యరు కష్టపడ్డ కార్యకర్తలకు. కాంగ్రెస్ లో ఎలాంటి పదవి ఇయ్యరు. మా పార్టీలో ఇచ్చారు. బాల్క సుమన్ గారు విద్యార్థి నాయకుడికి ఎంపీ ఇచ్చిండ్రు, ఎమ్మెల్యే ఇచ్చిండ్రు, విప్ ఇచ్చారు. యాదవ్ కిషోర్ గారికి 2 సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చారు. అనేక మందికి, రసమై బాలకిషన్ గారికి ఎమ్మెల్యేగా ఇచ్చారు. ఆ విద్యార్థులకు, కళాకారులకు అందరికీ అవకాశాలు విడుదల వారిగా ఇచ్చుకుంటూ వచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో. రైట్ యాదగిరి గారు, ఎస్ సార్. యాదగిరి గారు మీ అభిప్రాయం అర్థమైంది. కాసేపు అందుబాటులో ఉండండి యాదగిరి గారు. మనతోటి పాపిరెడ్డి గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో కూడా మాట్లాడి మళ్ళీ మాట్లాడతాను. పాపిరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. పాపిరెడ్డి గారు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. బట్టి విక్రమార్క గారు మరి ఐటీఐ ఏటీసీలో చదివే ప్రతి విద్యార్థికి నెలకు 2,000 చొప్పున స్కాలర్షిప్లు అందజేస్తామని చెప్పారు. ఇక విద్యార్థులందరికీ కూడా ఇప్పుడు పాఠశాలలో కాకుండా కళాశాలలో కూడా 12th స్టాండర్డ్ వరకు కూడా మరి పౌష్టికాహార లోపం ఉండకుండా వాళ్ళకు కూడా మరి ఆహారాన్ని అందించే పథకాన్ని కూడా మరి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఓవరాల్గా ఈ యొక్క బడ్జెట్ని మీరు ఏ రకంగా చూస్తారు, ఏ కోణంలో చూస్తారు? అదేవిధంగా మూసీ నది చుట్టూ రాజకీయం చేయొద్దు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కేటీఆర్ గారు సాక్షాత్తు మాట్లాడిన వీడియోని అసెంబ్లీలో ఆయన ప్లే చేసి మరీ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నిజంగా మూసీ నది పునరుద్ధీకరణ విషయంలో రాజకీయం చేస్తుందని మీరు భావిస్తున్నారా? ఈ 2 విషయాల గురించి చెప్పండి సార్ ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, ఈరోజు 2026-27 బడ్జెట్ బట్టి విక్రమార్క గారు ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఒకటి ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల బడ్జెట్ లో నేను కొన్ని అంశాలు ఏంటంటే, 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టారు. నేను ఈ పనులు చేస్తామని చెప్పాను. మళ్ళీ 2026-27లో మళ్ళీ ఒక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఒకటి ఏంటంటే, మేము ఒక ఆర్థికవేత్తగా, ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్గా మేము చూసేది ఏంటంటే, బడ్జెట్ కేటాయింపులు, బడ్జెట్ ప్రవేశపెట్టడం ఒక ఎత్తు అయితే, ఆ పెట్టిన బడ్జెట్ లో ఉన్న రకరకాల ఏవైతే కేటాయింపులు జరుగుతాయో కేటాయింపులను కరెక్ట్ గా చేసి ఏ లక్ష్యాలు పెట్టుకున్నారో ఒక ఆర్థిక సంవత్సరానికి, ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం 26-27 ఈ మేరకు సాధించారు అనుకున్నప్పుడు, మనం 25-26 బడ్జెట్ వాళ్ళ లక్ష్యాలు వాళ్ళ అవన్నీ చూసుకుంటే మనకు చాలా అవి గ్యాప్స్ కనబడితే చాలా అది ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు. ఒకటి ఏంటంటే, ఎడ్యుకేషన్లో 2,000 రూపాయలు మేము స్కాలర్షిప్ ఇస్తామని చెప్పారు. అది మంచిది, ఎందుకంటే పిల్లలు చదువుకోవడానికి స్కాలర్షిప్స్ ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయాలి. కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీ రీంబర్స్మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది.
ఈ ఫీ రీయింబర్స్మెంట్ లో టిఆర్ఎస్ గవర్నమెంట్ కొంత అటు ఇటు కుడుతూ అటు ఇటు కొంత ఇవ్వడం, కొంత బకాయిలు ఉన్నా కానీ 2023 తర్వాత నుంచి వెళ్ళి ఇప్పుడు 26 వరకు చూస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఫీ ఈవెంట్ కూడా వెల్ఫేర్, పెద్ద వెల్ఫేర్ యాక్టివిటీ, అది కూడా వైఎస్ఆర్ గారు చేశారు. కేసీఆర్ చేయలేదు, బీఆర్ఎస్ చేయలేదు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేసింది, దాదాపు చేసి ఆపేసింది. అట్లాగే ఇప్పుడు మేము ఏది హెల్త్ మీద పెద్ద ఎత్తున మేము ఎక్స్పెండిచర్ చేస్తున్నాం, అందరికి పెడతాం. కనీసం ప్రభుత్వం ఎంప్లాయీస్, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కానీ ప్రభుత్వ ఎంప్లాయీస్ కానీ హెల్త్ కార్డు ఉన్న వాళ్ళు కూడా హాస్పిటల్స్ వాళ్ళు తీసుకోవడం లేదు, ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయడం లేదు. ఎందుకు చెప్తున్నారంటే బడ్జెట్ ప్రవేశపెట్టడం, అంకెలు ఇంత ఇంత అని చెప్పడం, ఇవన్నీ ఏమంటారంటే మేము ఎకనామిక్స్ అంకెల గార్డ్ అంటారు, లేదా స్టాటిస్టికల్ జగ్యులరీ అంటారు. అంటే అంకెలు చెప్పడం, ఇంత కేటాయించడం అని చెప్పడం, ఇది ప్రజా సంక్షేమం అని చెప్పడం, ఇవన్నీ కూడా బట్టి విక్రమార్క లాస్ట్ 2 నిమిషాలు మాట్లాడినంత ఆ ప్రసంగం ప్రతి బడ్జెట్ ఉంటుంది, ప్రతి వీళ్ళే కాదు ప్రతి ఆర్థిక మంత్రి కూడా అదే మాట్లాడుతుంటారు. కానీ వాస్తవంగా చూస్తే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడంలో నిజంగా రెవెన్యూ అకౌంట్ అంటారు, అంటే రెవెన్యూ అంటే ప్రభుత్వానికి ఇంత మేరకు ఆదాయం వస్తున్నది, ఈ ఎంత మేరకు ఇప్పుడు ఈ బడ్జెట్ లో వ్యయం చేస్తున్నారు. ఆయన క్యాపిటల్ బడ్జెట్ 45 కోట్లు అన్నారు, 45,000 కోట్లు అంటే ఇంత పెద్ద బడ్జెట్ 2 లక్షల బడ్జెట్ అన్నారు, అభివృద్ధి మీద కేవలం 47,000 కోట్లు అన్నారు. అది కూడా పెట్టరా తెలియదు, లాస్ట్ టైం పెట్టలేదు. ఒకటి ఏంటంటే ఈ స్కీమ్స్ ఏమో ఇప్పుడు మా గవర్నమెంట్ లో కొన్ని స్కీమ్స్ కావాలి కాబట్టి ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ లో ఉన్న ఇప్పుడు ఒకటి శివలాల్ యాదవ్ గారు అంటే నేను విమర్శించడం కాదు, లేకపోతే తప్పు కొట్టడం ఉద్దేశం కాదు, కానీ ఇవాళ ఎడ్యుకేషన్ పరిస్థితి చూస్తే స్కూల్ ఎడ్యుకేషన్ లో 50% కన్నా ఎక్కువ విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ళకు పోతున్నారు. ఇవాళ మొత్తం టోటల్ గా మన స్కూల్లో విద్యార్థుల సంఖ్య తీసుకుంటే ప్రైవేటు సెక్టర్ మించిపోయింది. అదేది పబ్లిక్ స్కూల్స్ కన్నా అంటే ప్రభుత్వ స్కూల్స్ కన్నా. ఇంటర్మీడియట్ అంత కార్పొరేటైజేషన్, హైయర్ ఎడ్యుకేషన్ 90% ప్రైవేటైజేషన్. ఇది ఒక కాంగ్రెస్ చేసిందో లేకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం తప్పు చేసిందని గత అన్ని ప్రభుత్వాలు తప్పు చేసుకుంటూ వచ్చినాయి. ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పుడు మేము మళ్ళీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతాం, లేకపోతే ఇంకోటి పెడతాం, ఇవన్నీ కూడా ఏది పెట్టాలన్నా కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఆదాయం లేకుండా, బడ్జెట్ లేకుండా ప్రభుత్వం ఎన్ని స్కీములు ఏమి చెప్పినా కూడా అంతిమైన అది ఏమి ఉండదు, కాగితాల మీద ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, మీరు ఇచ్చిన 6 ప్రామిసెస్లే మీరు ఇంప్లిమెంట్ చేయలేదు, ఇంకేం చేస్తారంటే అది సమాజమైన విమర్శ. దానికి మీరు సమాధానం చెప్పాలి. అంతకుముందు మీకు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది చేయలేదు కాబట్టి చిత్తపుట్టులో వారేసింది, దాని పని అయిపోయింది. ఒక ప్రభుత్వం మీద పదే పేద ప్రభుత్వం మీద విమర్శించరాదు. మీ ప్రభుత్వం వచ్చింది, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీకు బాధ్యత ఉన్నది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఎన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, ఇవన్నీ ఏమి చూసినప్పుడు కూడా ఇప్పటికి కూడా గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు ఈ ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత చేస్తామన్నది ఒక్కరు కూడా చేయలేదు. అంటే గత ప్రభుత్వంలో ఉన్న సమస్యలతో పాటుగా ఈ 2.5 ఏళ్లలో సమస్యలు కూడా ప్రభుత్వం వలన ప్రజలకు ఎక్కువైతున్నగా తక్కువ కాలేదు. ఈ బడ్జెట్లో చూస్తే కేటాయింపులు కానీ రంగాలు కానీ అన్ని బ్రహ్మాండంగా కనబడుతుంది. కానీ అసలు విషయం ఎక్కడ ఉంటుందంటే ఏ అయితే స్కీమ్స్ కు ఏ అయితే బడ్జెట్ కేటాయించారో అది ఎంత మేరకు మీరు ఖర్చు పెడతారు, ఎంత మేరకు మీరు అనుకున్నట్టు ఆ స్కీమ్లను లేదా ఆ పథకాలను మీరు విజయవంతం చేస్తారన్న దాని మీద ప్రభుత్వం యొక్క స్తోమత, దాని యొక్క శక్తి అనేది ఆధారపడి ఉంటుంది. కానీ గత 2.5 సంవత్సరాలు చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రికార్డు చెప్పుకోదగ్గ స్థాయిలో ఏం లేదు. రైట్ పాపిరెడ్డి గారు, నిన్నటి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మూసీ పునరుద్ధీకరణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుందంటూ ఒక వీడియో ఏదైతే కేటీఆర్ గతంలో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారో దాన్ని అక్కడ ప్లే చేయడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? నిజంగానే బీఆర్ఎస్ ఈ విషయంలో రాజకీయం చేస్తుందా? మీరు ఆ బయట వినే ఉంటారు మీరు. కేసీఆర్ గారు నేను కూడా ఇప్పుడు మీరు ప్లే చేశారు కాబట్టి నేను కూడా ఒకటి లక్ష్మీనాథ్ గారు, ఎందుకంటే మూసీ నది వాళ్ళది ఒకప్పుడు మంచి నది. అసలు హైదరాబాద్ సిటీ ఇక్కడ రూపొందించడానికి కారణం మూసీ నది. గోల్కొండ నవాబులు కాంతలు అక్కడ నుంచి 400 సంవత్సరాల పైచిలుకున్న హైదరాబాద్ చరిత్ర. హైదరాబాద్ ఈ ప్రాంతం అంటే ఇప్పుడు నవాబులు ఏదైతే పాకిస్తాన్ ప్రభులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిటీని కట్టడానికి కారణం ఏంటంటే మూసీ నది. ఎప్పుడైనా ఏ సిటీ పెద్ద కట్టాలన్నా కూడా పూర్వకాలంలో ఒక నది నీళ్ళ సౌకర్యం ఉండాలి. ఆ మూసీ నది ఉన్నది కాబట్టి ఇక్కడ వాళ్ళు హైదరాబాద్ సిటీ కట్టడం జరిగింది. అయితే ఒకటేంటంటే హైదరాబాద్ లో మూసీ అనేది ప్రక్షాళన చేయడంలో అది అవసరం ఉంది. ఎందుకంటే అది ఇప్పుడు ఇవాళ దాదాపుగా మూసీ నది అంతా కూడా అది ఒక హైదరాబాద్ లో
పబ్లిక్ డ్రైనేజ్ గా మారిపోయింది, కబ్జాలు జరిగింది, అనేక రకాలు జరిగింది. దానిలో అన్ని ప్రభుత్వం అందరికన్నా ఎక్కువ ప్రభుత్వం తప్పు కాంగ్రెస్ దేవుడు. ఎందుకంటే దీర్ఘకాలం కాంగ్రెస్ పరిపాలించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కబ్జాలకు గురైపోయింది. టీఆర్ఎస్ కూడా ఏం ఆపలేదు, దానికి అది తెలుగుదేశంలో కూడా అదే జరిగింది. అయితే ఒకటేంటంటే ఇవాళ అదొక పెద్ద సమస్యగా అయింది. ఇప్పుడు ఒక దిక్కేమో అది మూసీ నదిని రక్షణ చేయాలి, మూసీ నదిలో ఉన్న అంతా కూడా తీసేసి మంచి సుందరీకరణ చేయాలి. దానిలో ఎవరికేం తప్పడానికి అవసరం లేదు. కానీ రెండో విషయం ఏంటంటే ఈ కబ్జాలకు గురై ఇప్పుడు కొన్ని లక్షల మంది ఈ మూసీ నదికి అటు ఇటు చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని లేపుతో జరిగేది ఏంటంటే మేము అప్పుడు హైదరాబాద్ గొడవలప్పుడు మేము కూడా స్టడీస్కి పోయినాం, అక్కడికి పోయినాం. చాలా మంది చిన్న చిన్న వాళ్ళు అక్కడ ఒక ఇల్లు కాదు, వాళ్ళ జీవనోపాధి అక్కడ ఉన్నది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం, చిన్న చిన్న పనులు. ఒకటి సైకిల్ షాప్ ఉంటుంది, ఒకటి మెకానికల్ ఉంటుంది, రిపేర్ షాప్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. వాళ్ళందరినీ తీసుకుపోయి మీరు దూరంలో ఎక్కడో పెడితే వాళ్ళకి ఉపాధి పోతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇవన్నీ సమగ్రంగా సర్వే చేసి ఎంతమంది నిర్వాసితులవుతారు, వాళ్ళ ఉపాధి అవకాశాలు ఏమున్నాయి. ఇప్పటికి కూడా అదృష్టవశాత్తు హైదరాబాద్ లో పబ్లిక్ ల్యాండ్స్ బాగా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా రిలోకేట్ చేసినప్పుడు ఒక కాంప్రహెన్సివ్ ప్రణాళిక తీసుకొని వాళ్ళకి గవర్నమెంట్ జాగాలలో ఇళ్లను అలాట్ చేసి అవసరమైతే వాళ్ళకి ఇల్లు ఇచ్చి అందరికి, అంటే అది ఎట్లా అంటే విన్ విన్ పొజిషన్. అటు నిర్వాసితులకు న్యాయం జరగాలి, హైదరాబాద్ సిటీ మూసీ నదిలో ఉన్న మురికిపోవాలి, ప్రభుత్వానికి కూడా మంచి పేరు రాని. ఎప్పుడు కూడా ఒకటేంటంటే ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలు పెడితే కాంగ్రెస్ తప్పు ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ తప్పు ఉంటుంది. ఆ తప్పుల గురించి మనం ఎంత పెద్దగా ముఖ్యమంత్రి ఒక్కొక్క నిమిషం ముఖ్యమంత్రి గారికి అంత సిద్ధశుద్ధి ఉంటే ఆయన ప్రోగ్రాం ముందు తీసుకుపోవచ్చు. కానీ నిర్వాసితులకు ఏమి పట్టది, మాకేం సంబంధం లేదు, వాళ్ళు ఇల్లీగల్గా వచ్చినట్టు ఒక్కొక్కరు 30-40 సంవత్సరాల నుంచి ఏం ప్రభుత్వాలు ఏం చేసిన వాళ్ళు ఓట్లు వేసుకున్నారు, గెలిచినారు, అధికారం చేస్తున్నారు. కాబట్టి అవి ఆ దొంగ తిరుగుడు దొంగ మాటలు పక్కన పెట్టి నిర్వాసితులకు న్యాయం చేస్తే అందరూ ఒప్పుకుంటారు. లేకపోతే మాత్రం అది కరెక్ట్ కాదని మేము అనుకుంటాం. రైట్ సార్, మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. బండారు రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్కారం లక్ష్మణ్. బండారు రామ్మోహన్ గారు, బడ్జెట్ చూసే ఉంటారు. ప్రవేశపెట్టిన బడ్జెట్ దివ్యాంగ విద్యార్థులకు కావచ్చు, సామాన్య విద్యార్థులకు కావచ్చు, ఇక అందరికీ కూడా రెట్రో ఫిట్టెడ్ మెటారైజ్డ్ వాహనాలను పంపిణీ చేయాలని కూడా నిర్ణయించడం. టోటల్గా ఈ బడ్జెట్ మొత్తాన్ని ఏ రకంగా చూస్తారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్? లక్ష్మణ్ గారు, మీకు ప్యానల్ మిత్రులకు నమస్కారం. నమస్తే సార్. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. 1:40 నిమిషాల ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎప్పుడైనా ఏ బడ్జెట్ ప్రవేశపెట్టిన గవర్నమెంట్ కానీ లేకపోతే ఆ పార్టీ కానీ వాళ్ళు ఏమంటారంటే ఈ అద్భుతం, నా భవిష్యత్ అన్నారు, నా భూతం అంటారు. ఇప్పటిదాకా ఎవరు లేరు, మేమే ఒక పనులు చేసామని వాళ్ళు అనుకుంటారు. అదే ప్రతిపక్షం ఏం చేస్తుంది? ఏ ప్రతిపక్షం వాళ్ళు పార్టీలు మారుతుంటాయి, ఒకసారి అధికార పక్షంలోకి ఒకసారి ప్రతిపక్షంలోకి. వీళ్ళు ఏమంటారు, అంతా అంకెల గాలిడి పనికిరాలని అంటుంటారు. ఈ రెండింటి మధ్యన మనం బడ్జెట్ చూడాలి. బడ్జెట్ అంటే అంకెల గాలిడి కాదు, అది కేవలం లెక్కల వట్టి అంకెలు విషయం కాదు, ప్రజల జీవితానికి సంబంధించిన బడ్జెట్ ఉండాలి. ఎందుకంటే ఏ రాష్ట్రం కానీ కేంద్రం ప్రభుత్వం కానీ కేంద్రం కానీ ఏ బడ్జెట్ నాకు పర్లేదు. ఈ బడ్జెట్ ను చూస్తే గత 2 ఏళ్ల బడ్జెట్ కు దీనికి ఏమి తేడా లేదని చెప్తుంది. అవే అంకెలు మళ్ళీ వేస్తున్నారు అని చెప్తుంది. ఎందుకంటే ఓ మాట అంటే మళ్ళీ ప్రతిపక్షాల చెప్పుల్లో కాదు పెట్టినట్టు ప్రజల చెవులు 2 సంవత్సరాలకి కూడి పెడుతున్నాను. ఇప్పుడు ఆ మాట అంటే నేను మొదలు ఆ బడ్జెట్ రాగానే ఇప్పుడు 4వ టీవీ మాట్లాడుతున్నాను. మొదటి టీవీ రామారావు సార్ ఇప్పుడు ఇంతకుముందే టీఆర్ఎస్ వాళ్ళు అన్నారు, నాకు తెలియదు, నేను వాళ్ళకి చూడలేదు, నేను అంటున్నాను 2 ఏళ్ల నుంచి ప్రజల చెవులు పూలు పెడుతున్నారు. ఎందుకంటే ఒక్కసారి చూడండి, మొత్తం బడ్జెట్ ఒకసారి చూసుకుంటే ఇప్పుడు బడ్జెట్ 2 అంశాలు, ఒకటి ప్లాన్ బడ్జెట్, 4 అంశాలు. అసలు ప్లాన్ బడ్జెట్ అనేది ఎట్లా ఉండాలి? పథకాలకు, సంక్షేమం, అభివృద్ధికి దానికి కేటాయించి ఉండాలి. దాంట్లోనే ఏముంటది? జీతాలు, జీతభత్యాలు, పెన్షన్లు, అట్లాగే ఇది రోజువారీ ఖర్చు, సాధారణ ఖర్చు ఉంటుంది కదా. రేవంత్ రెడ్డి గారు 1కి 4 సార్లు ఆ మధ్యన నన్ను పోసిన రూపాయి రాదు, చంపిన రూపాయి రాదు, ఏం చేసుకుంటారో పోసుకుంటారో తీసుకుంటారు అన్నప్పుడు కొన్ని వాస్తవాలు చెప్పింది. 18,000 కోట్ల రూపాయలేమో ఆదాయం ఉన్నది, 25,000 కోట్లు ఖర్చు ఉన్నది. నిన్ననే పంచాంగం చదువుకున్నాం కదా లక్ష్మణ్ గారు, నిన్న మొత్తం అంతా అన్ని రాష్ట్రాలకు ఎట్లా ఉందో 5 ఆదాయం 14 ఖర్చు, 12 ఆదాయం 16 ఖర్చు చూస్తున్నాం కదా. అట్లాంటప్పుడు ఇది ఏమైతుంది? 18,000 కోట్ల రూపాయల ఆదాయం ఈ బడ్జెట్ భవిష్యత్ మన తెలంగాణ బడ్జెట్ భవిష్యత్ ఏంటంటే 25,000 కోట్లు ఖర్చు ఉన్నది. అంటే ఏం చేయాలి? ప్రతి నెల 7,000 కోట్లు అప్పు చేయాల్సి వస్తున్నది. అది ఎప్పటికీ 3 ఏళ్ళు 2 నెలలకి చెప్పింది. ఇవాళ 10,000 కోట్లు ప్రతి నెల అప్పు చేయాల్సి వస్తుంది. లోటు ఉంది కదా. దీన్ని లోటు అట్లా పెట్టుకొని గత బడ్జెట్ లో ఏవైతే నేను 2 పెట్టుకున్నా, నాకు చేతిలో 2 అదున్నాయి, 1 రూపాయి తేడా లేకుండా అవే 20 గంటలే అవుతుంది.
విద్యకు ఈ మధ్యన ఆకులూరు మురళి గారు నేను విద్య ఆరోగ్యం ఉపాధి కల్పన మీకు తీసుకుంటాను. విద్యకు గతంలో మళ్ళీ ఆకులూరు మురళి గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు కదా, అయ్యే బడ్జెట్ పెంచండి 20% అన్న ఉండాలి బడ్జెట్ మొత్తంలో అన్నారు. అదే 26,000 కోట్లు టీచర్ల జీతభత్యాలు, పెన్షన్లు వీటికి సరిపోతుంది. హల్లి కళ్ళిస్తున్నట్టుంది. ఇంకా 2 చాలా విషయాలు చెప్తాను. 1000 కోట్లు ఉస్మాన్ యూనివర్సిటీకి ఇస్తాను. అన్నవాడికే పోతుంది. 95% మీ అన్నవాడికే పోతుంది అంతే. అదే ఏం లేదు, కొత్త రూపాయి ఒక్కరే లేదు. బాలిపేట గారు మీకు తెలుసు కదా, ఒక రూపాయి లేదు అంటున్నాను, కొత్తగా ఏం లేదు. నేను 1000 కోట్లు ఉస్మాన్ యూనివర్సిటీకి కేటాయిస్తాను. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ మీటింగ్ 6 నెలలు అయింది. 6 నెలల కింద మన గత బడ్జెట్ లో కేటాయించారు కదా, ఏమైంది? గత బడ్జెట్ లోనే 1000 కోట్లు ఇస్తా ఉన్నారు కదా. మరి ఆ బడ్జెట్ పోయింది 26-27 బడ్జెట్. ఇప్పుడు రాముడు ఎవడో రాకాసుడు ఎవడు, డబ్బులు వస్తాయో రావద్దు. ఇంకోటి ఇంత విచిత్రం అంటే, చెవులో పువ్వు పెట్టడం అంటే 12,000 కోట్లు 18,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకి ఇస్తామంట. అయ్యా రైతు భరోసా గురించి మొత్తం ప్రతిపక్షాలు కూడా తెలుసుకోవాల్సింది. మనకు రైతు కూడా మర్చిపోయిండ్రు పాత్రెడ్డి గారు. రైతులు కూడా ఏమైందంటే ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా పోయింది. ఏమైతుందంటే ఇప్పుడు వాడికి ఆఖరికి అన్నము వేదనకి ఔషధాన్ని ఒక సామెత ఉన్నది. వాడు అని మర్చిపోయిండ్రు. ఎన్ని బ్యాంకులు ఒక మాట చెప్తాను నేను. 18,000 కోట్ల రూపాయలు 26-27 బడ్జెట్. మరి 25-26 బడ్జెట్ లో కూడా 18,000 కోట్ల కేటాయించారు కదా. అది ఏమైంది? ఒక్క రూపాయి ఖర్చు కాలే కదా అంటున్నారు. ఖర్చు పెట్టకుండా మళ్ళీ వచ్చే బడ్జెట్ ఖర్చు అయితే నాకు ఎట్లా నమ్మకం? ఒక ఉదాహరణ చెప్తాను. అన్ని 11 విడతలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం, అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. 12వ విడత ప్రతి ఒక్కరు ఏమైందంటే ఎలక్షన్లు వచ్చినాయి, ఒకసారి అనుమతించారు, ఒకసారి అనుమతించలేదు. ఎందుకంటే ఇది ఒక్కటి చెప్తే మిగతా బడ్జెట్ దొంగతనం నేను చెప్తానంట. ఏమైంది? 12వ విడత బడ్జెట్ ను ఇది మన రైతు భరోసా రైతు భరోసా ఇది అప్పుడు కూడా రైతు బంధుకి ఏం చేశారంటే ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది. అనుమతిగానే ఎప్పుడు శివలాల్ గారు అంటుంటారు, ఏది హరీష్ రావు పోయి ఆయన సిద్దిపేట రేపటి నుంచి తపాడా పైసలు పట్టుకుని తీసుకోండి అన్నారు కదా. మన ఎలక్షన్ కి ఆపేసింది. 12వ విడత రైతు బంధు పైసలు ఎప్పుడు ఇచ్చారంటే ఎలక్షన్లు వస్తేనే. బాంకడి గారు ఎప్పుడు చెప్తుంటారు, ఏది పండుగ వస్తేనే మన జేజబు అని వెనక అందరూ ఇప్పుడు కూడా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అదే చెప్తున్నారు సార్. పండుగ వస్తే మన ఓట్ల పండుగ వస్తే రైతు బంధు. అయితే ఏమైంది? 2023 పరిస్థితికి వచ్చి 2024లో ఒక విడత చేసిన అదే రైతు అంటే మనకు మన రియల్ ఎస్టేట్ భూములకు, రాళ్ళు రప్పలకు, పెట్రోల్ బంక్ అన్నిటికీ 24 జనవరి మన ఏప్రిల్. తర్వాత ఏమైంది? 24లో మరి ఏప్రిల్ లో విడత వస్తుంది కదా, 25లో విడత, 24 డిసెంబర్ లో విడత వస్తుంది కదా, అంటే 13, 14. ఆ విడతలు ఎప్పుడు ఇచ్చిందంటే మళ్ళీ 25 జనవరి దాకా ఇచ్చుకుంటాం. 25 జనవరి నుంచి ఇప్పటిదాకా ఒక్క రూపాయి బట్టి చెప్పుకుంటున్నాను నేను. రైతు బంధు 1 రూపాయి పడ్డాయి. అంటే పోయిన సంవత్సరం 25-26 బడ్జెట్ లో 18,000 కోట్లు కేటాయించారు కదా, ఒక్క రూపాయి ఖర్చు కాలేదు. మళ్ళీ 25,000 పెడుతున్నారు. అంటే ఎంత? ఆ 2 విడతలు పాతయి బాకున్నారు. రేపు ఏప్రిల్ వస్తే 3వ విడత. అంటే ఇది 13, 14, 15, 16 4 రావాల్సి ఉంటే ఒక 11, 12, 13 ఇచ్చారు. 14, 15, 16 ఎగబెట్టిండ్రు. అంటే ఇప్పుడు 18,000 మళ్ళీ కేటాయించారు కదా. 18,000 ఎక్కడి నుంచి వచ్చిన జరిపోయినట్టు లెక్క. ఇంకో మాట చెప్తా. పోయినసారి బడ్జెట్ లో 1000 కోట్లు రీజనల్ రింగ్ రోడ్ కేటాయించారు. ఈసారి 1523 కోట్లు. ఊరు వేరే పేర్లు లేవాలి. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా దానికి ఖర్చు కాదు. మరి ఎక్కడ ఖర్చు పెట్టినట్టు వీళ్ళు? నేను ఇట్లా ప్రతి రైట్ రామ్మోహన్ గారు, ఎస్ ఈ వాయిస్ కొంచెం రైట్. రామ్మోహన్ గారు ఒక మాట చెప్తాను సార్. ఒక రెండు ఎందుకంటే బడ్జెట్ గురించి సగం చెప్తే ఒక దిక్కు అయినట్టు అయితే ఒకటి మాట ముగిస్తాను. రెండు ఏమైతుందంటే మీకు మహిళలకు మనకి మన భరోసా అనే దాని మీద మనకు బీమా ఇస్తా అంటున్నాం. బీమా పథకాన్ని పరిశుభ్రతాన్ని దానికి కేటాయించింది ఏది? అసలు సామూహిక బీమా చేస్తారా లేకుంటే ఎవరు రైతుల వారు చేస్తారా? ఎవరు చేస్తారు? రైతు బీమా ఎటు పోయిందో తెలియదు కదా మనకైతే. అట్లా అని చూడండి, కొన్నిటికైతే అసలు దానికి దీనికి సంబంధం లేకపోతున్నాడు. ఎస్టీ సంక్షేమం గురించి అన్ని అంత కలుపుతున్నారు. మళ్ళీ చూడండి, సంక్షేమ పథకాలకు 56,500 కోట్లు అన్నారు. మళ్ళీ వేరు చెప్తే ఈ బడ్జెట్ మొత్తం లెక్కలు చూస్తే 3,24,000 కోట్లు కాదు, 5,24,000 కోట్లు అవుతుంది. అంటే సామూహికంగా మొత్తం చూపెడుతున్నారు, మన పద్ధతుల వారి వేరే చూపెడుతున్నారు. అప్పుడు ఏమైతుంది? డబల్ అవుతుంది కదా. అందుకని ఈ అంకెరెడ్డి చౌకులో పువ్వుపెట్టడం తప్ప ఏం లేదు. 2వ సంవత్సరం కానీ 3వ సంవత్సరం ఇంకా గత కాలపు గురించి మాట్లాడితే తప్పు అవుతాను. మొదటి సంవత్సరం మాట్లాడిన లెక్క, 2వ సంవత్సరం మాట్లాడిన లెక్క, 3 సంవత్సరాల తర్వాత కూడా. అందుకని పర్ఫెక్ట్ గారు అన్నారు కదా, వాళ్ళు తప్పు చేసి ఇంటికి పంపించిండు. మీరు అదే తప్పు చేస్తున్నారు కదా, మేము అంటున్నాం అన్నట్టు. అప్పుడు తప్పే కదా, మీరు తప్పే కదా. గారిని చెవులో పువ్వు పెట్టడం తప్ప ఇంకోటి ఏం లేదు బడ్జెట్ అని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. యాదగిరి గారు కంక్లూడ్ చేయండి సార్. సార్ ఇప్పుడు నాకు మూసీ గురించి అడిగి నేను మధ్యలో శివాన్ అడ్డం వచ్చాడు. ఓకే చెప్పండి. ఇప్పుడు మూసీ సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదని చెప్పినాం.
మూసి ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, ఏ రకంగా చేయాలి, దాన్ని ఎట్లా శుద్ధి చేయాలనే దాని మీద 16,000 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ దాని ప్రణాళిక తయారు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం తయారు చేసి పెట్టింది. కానీ ఈ రోజు 16,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ కోసం రేవంత్ రెడ్డి గారు ప్రణాళిక తయారు చేస్తున్నాడు. ఆయన కేవలం ఒక 21 కిలోమీటర్లకే 7,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టిండు దాంట్లో. కానీ మరి ఇప్పుడు గతంలో మా ప్రభుత్వం 16,000 కోట్లతోటి పెడితే మరి 1,50,000 కోట్ల రూపాయలు ఏ విధంగా అయినాయి? ఇప్పుడు అసెంబ్లీలో మీరు కూడా ఇప్పుడు చూపించారు కదా, బయట కేసీఆర్ గారు ఒకవేళ పర్మిషన్ లేని నిర్దాక్షిణ్యంగా కూలగొట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చూపించారు కదా. ఆయనకు ముఖ్యమంత్రి సీటు వచ్చిన తర్వాత ఇప్పుడు అరే కేసీఆర్ గారు చెప్పింది ఈ విధంగా ఉందని అసెంబ్లీలో చూపించారు కదా. మరి ఆయన కూడా అనేక సందర్భాలలో అనేక ఇంటర్వ్యూలలో చెప్పిండు కదా. మరి మా నాయకుడు చెప్పింది నిజమే, పర్మిషన్ లేని దాన్ని కూలగొట్టని చెప్పిండు, కానీ పర్మిషన్ ఉన్న ఇళ్లను కూలగొట్టమని చెప్పలేదు. ఒకవేళ నిజంగా అక్రమంగా నిజంగా మూసీలో అడ్డొచ్చే కట్టడాలను తీసేయండి, కానీ మరి మధు పార్క్ గురించి ఎక్కడ అడ్డం వస్తుందని 1,50,000 అక్కడ అటు 55 కిలోమీటర్లు, ఇటు 55 కిలోమీటర్లు, 110 చదరపు కిలోమీటర్లలో ఇప్పుడు 1,50,000 కుటుంబాలను రోడ్డు పాలు చేయడం కోసం ప్రణాళిక తయారు చేస్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారే చేపించిండు అంటుండు కదా. కేసీఆర్ గారు నడిచిన బాటలనే నడుస్తాడా? కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు, అవి కొనసాగించమని చెప్పండి. మరి ఎందుకు చేయలేకపోతుండు? ధరణి పెడితే ధరణిలో గోల్మాల్ ఉందని చెప్పి భూభారత్ పెట్టిండు. మరి భూభారతిని మరి ధరణి ఎందుకు కొనసాగించలేదండి? ఆయన అదే విధంగా రాళ్లకు రప్పలకు రైతు బంధు ఇస్తున్నా అన్నాడు. మరి రాళ్ళు రప్ప ఇప్పుడు లెక్కలు మీ దగ్గర ఉన్నాయి కదా, రాళ్ళు రప్పలు ఏమున్నాయో, లేఅవుట్లు ఏమున్నాయో. మరి ఇప్పుడు సక్రమంగా మీరు ఉన్న ఎవరైతే రైతులు సాగు చేసుకునే సాగు భూములకు మరి మీరు 3 సంవత్సరాల నుంచి మీకు లెక్క దొరకలేదా? ఎందుకు ఇస్తలేరు? అదే విధంగా మరి ఇప్పుడు అక్రమ కట్టడాల గురించి చెప్తే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న మరి దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి ఇల్లు మరి ఇప్పటి వరకు ఎందుకు కూలగొట్టలేకపోతున్నారు? అదే సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా సీఎం గారి ఇల్లు రెడ్డికుంట అనే ఒక లేఅవుట్ లో ఉన్నది, అది రెడ్డికుంట అనే కుంటలో ఉన్నది. అదే విధంగా తిరుపతి రెడ్డి గారిది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిది, పట్నం మహేందర్ రెడ్డి గారిది. మరి వీళ్ళు అక్రమ కట్టడాలని చెప్పి చెరువులలో ఉండే మరి వాటిని ముందుగా ఎందుకు కూలగొట్టలేకపోతున్నారు? కేవలం పేదల ఇళ్ళని ఎందుకు కూలగొట్టబోతున్నారు? గత శాసనసభ సమావేశాల్లో జనవరిలో జరిగినప్పుడు దీనికి మూసీకి డిపిఆర్ఏ లేదని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారు 18 నెలలకు వస్తుందని చెప్పిండు. ఇప్పుడు మరి 2 నెలలు 3 నెలలనే మరి డిపిఆర్ ఏడికి వెళ్ళొచ్చింది. డిపిఆర్ వస్తే నిన్న చెప్తున్నాడు తడబడుకుంటా ఉన్నదని ఒకసారి చెప్తున్నారు, లేదని ఒకసారి చెప్తున్నారు. మరి డిపిఆర్ చూపిఆర్ అని చెప్పండి, ఎక్కడి నుంచి ఏం వస్తుంది, ఏం చేస్తున్నారు? ఒకవేళ అక్రమ కట్టడాలే మూసి డిపిఆర్ చూపియారు. ఒకవేళ నిజంగా డిపిఆర్ వచ్చిందా రాలేదా? వస్తే చూపియండి, రాకపోతే రాకముందుగా మీరు ఎందుకు అక్రమ కట్టడాలని చెప్పి పేదలకు నోటీసులు ఇచ్చి కూలగొడుతున్నారు? అది మీది తప్పు కదా. మీరు కేవలం ఈసీ నది మూసీ నది ఉంటున్న గాంధీ విగ్రహం పెట్టడం అని చెప్పి గాంధీ మహాత్ముడే వద్దని చెప్తున్నారు, గాంధీ మహాత్ముని వారసుడే వద్దని. రైట్, యాదగిరి గారు మీ దగ్గర సమ్ ప్రాబ్లం వచ్చినట్టుంది, మీ అభిప్రాయం అర్థమైంది. శివలాల్ గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు యాదగిరి గారు మాట్లాడుతూ ఏమంటాడంటే మూసీ రివర్ ఫ్రంట్ ఇంతకుముందు కేసీఆర్ గారు పెట్టినప్పుడు ఒక వారధిలాగా ఒక బ్రిడ్జ్ కడితే 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. మొన్న మీ సుధీర్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పిండు, మూసీ ఫ్రంట్ ఏదైతే రివర్ ఫ్రంట్కి చైర్మన్ నేను, దానికి 30 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినాము, అది కూలిపోయిందని చెప్పి ఓపెన్గా మా కాంగ్రెస్ ఎమ్మెల్యే గారే స్వయాన అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అంటే మీరు చేసింది ఏంది? ఇప్పుడు కాళేశ్వరంకి ఇప్పటిదాకా డిపిఆర్ లేదనేది ఇప్పుడు కొత్తగా జరిగే మూసీకి మీరు డిపిఆర్ కావాలని ఇప్పుడు మీరు కొత్తగా అడుగుతున్నారు. లేదు, మొత్తానికి మూసీలో ఎవరైతే కబ్జా చేసినారో మరి మీరు ఆపోజిషన్ పార్టీలో మీరు ఏం చేస్తుండ్రు? మొత్తం కంప్లైంట్ చేసి వాళ్ళ దగ్గర పోయి ధర్నాలు చేయండి, గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఖచ్చితంగా ఇవి కూలగొట్టుండ్రని. మీ కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ ఏం చేస్తుండు? కేసీఆర్ అయితే ఫామ్ హౌస్ అనుకుంటూ, మిగతా మీ హరీష్ రావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, హరీష్ రావు గతంలో 2004లో నామినేటెడ్ మినిస్ట్రీ అయినప్పుడు ఆయనకి నాలెడ్జ్ లేదు. ఆ టైంలో నేను మా రంగారావు తర్వాత జిట్టా బాలకృష్ణారెడ్డి ఖచ్చితంగా ఆయన కూర్చొని యూసీఎఫ్ఎస్ గురించి కూడా అన్న నాకు అనుభవం లేదు మీరు చెప్పండి అంటే కూడా మేము చెప్పినామనే రకంగా నేను మరే పదే చెప్తున్నాను. నేను ఈరోజు కొత్తగా చెప్తలేను, గతంలో కూడా నేను డిబేట్లలో చాలాసార్లు చెప్పిన. ఈరోజు
అనుభవం లేని హరీష్ రావుకి ఈరోజు అనుభవం వచ్చింది. ఎక్కడొచ్చింది? కేసీఆర్ అల్లుడు కాబట్టి ఆ రకంగా వచ్చింది. ఇటు కాంగ్రెస్ పార్టీలో మాకేం లేదు. ఇప్పుడు బండారు రామ్మోహన్ రావు గారు మాట్లాడినా, పాపిరెడ్డి గారు మాట్లాడినా, నేను మాట్లాడినా మా సొంత నిర్ణయము, మా సొంత ఆలోచన, మా సొంత తెలివితో మాట్లాడుతున్నాం. ఎవరో మాకు వెనకాలకే ప్రోత్సాహం ఇచ్చింది కాదు. ఈరోజు ఖచ్చితంగా మేము మాట్లాడుతుంది మాకున్న నాలెడ్జ్, మేము ప్రజలలో ఉన్నాము, మాకు ఆ సమస్యలు తెలుసు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఇదే కేటీఆర్ని తీసుకో, హరీష్ రావుని తీసుకో, వాళ్ళ పార్టీ సొంత కేసీఆర్ కూతురే ఈరోజు కవిత వాళ్ళ నిర్కాటంలో పెడుతుంది. వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చూపించిన ఏదైతే వీడియో ఉందో దాంట్లో కేసీఆర్ పెద్ద అయిన వయసులో కొంచెం అనే రకంగా ఆయన తిడతారు. కేటీఆర్కి బుద్ధి ఉందా? కనీసం సిగ్గులేని మాటలు మాట్లాడి ఇప్పుడు అడ్డం పడి రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ తప్పు చేస్తుందంటున్నావు. ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు మాట్లాడింది ఏంది, గతంలో వీడియోలో ఏం మాట్లాడినావు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చూపించిండు. అది నువ్వు ముందు ఆలోచించి దాని తర్వాత మాట్లాడు. వేరే విషయాలలో నువ్వు మాట్లాడి ఖాళీ మీడియాలో నేను మొత్తం హైక్ అయిపోయినా, నాదే వర్కింగ్ ప్రెసిడెంట్, నేనే మొత్తం అందరినీ పక్కన పెట్టి నేనే బాగా హైప్లో వచ్చేసిన అనే రకంగా ఆలోచిస్తే మటుకు ప్రజలు నేను తిట్టుకుంటున్నారు. ఖచ్చితంగా నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ అని కేసీఆర్ని పక్కన పెట్టి నువ్వు ముందుకు వచ్చినాక మీ పార్టీ అలా తేడా ఉందో ఒకసారి నువ్వు ఆలోచించుకో. గతంలో మీరు చేసింది ఏంది, మీరు చేసిన తప్పు పక్కన పెట్టినారంటే ఇప్పుడు పాపిరెడ్డి గారు కూడా చెప్తున్నారు. రైట్, కాంగ్రెస్ పార్టీకి కూడా నేను లైవ్లో మనం ఏం చెప్తున్నామంటే ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినామో అది ఇంకా మనం చేయని ఏవైతున్నామో ఖచ్చితంగా మనం చేయాలా. మన సమయం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల ప్రభుత్వం అనే రకంగా చెప్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల రేపు ప్రజలకు ఇంకా హామీలు మిగిలిన ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో పూర్తి చేస్తామనే రకంగా చెప్పడం జరుగుతుంది. రైట్, పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు మీరు ఇదందరూ మాట్లాడతారు, అదే లాస్ట్ ఒకటే విషయం చెప్తాను. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలోనే ఈ రాష్ట్రం ఎకనామిక్స్ పరిభాషలు ఏమంటారంటే డెట్ ట్రాప్ అంటారంటే అప్పుల ఊబి. దాదాపుగా లాస్ట్ 2 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలోనే ఈ ప్రభుత్వంకి వచ్చే ఆదాయం కన్నా వ్యయం చాలా ఎక్కువగా ఉండే. ఆ వ్యయాన్ని అప్పుల రూపంగా తెచ్చి నడిపించింది గవర్నమెంట్. అదే కొంత గాడి తప్పి కొంత అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ వచ్చి మేము అన్ని చక్కదిద్దాం, కరెక్ట్ చేస్తామని చెప్పి రావడం జరిగింది. కానీ ఈ 2.5 సంవత్సరాలు ఈ బడ్జెట్లు ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న అప్పులు, ప్రభుత్వం ఆర్బీఐ కానీ, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్మెంట్స్ కానీ, లేకపోతే ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ కానీ, గవర్నమెంట్స్ కానీ చేసి చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వం పేద ప్రభుత్వం కన్నా కూడా ఎక్కువ అప్పులు చేసింది, ఇంకా ఎక్కువ అప్పులు చేస్తూనే ఉన్నది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 18,000 కోట్లు అయితే వ్యయం 25,000 కోట్లు అంటున్నారు. కానీ నాకైతే 30,000 కోట్ల కన్నా పైన అవుతున్నది చెప్పడానికి సరిగా. అంటే దాదాపుగా ప్రభుత్వానికి వచ్చే వ్యయం కన్నా ఆదాయం కన్నా కూడా 40% వ్యయం అప్పుల రూపకంగా తీసుకొచ్చి ఈ ప్రభుత్వాలు నడుపుతుంది. కాబట్టి ఇది ఇంకా చాలా రోజులు నడవదు. ఎందుకంటే ఈ అప్పులకు మళ్ళీ వడ్డీ కట్టాలి, ఈఎంఐలు కట్టాలి. ఇప్పుడే ఈవెన్ కేసీఆర్ గవర్నమెంట్లే తడిసి మోపడైంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ జరుగుతున్నది. కాబట్టి నేను ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్గా చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వం బడ్జెట్ లో అంకెల గారెడీ తప్ప ఇంకా ఏముండే అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో జీతాలు, పెన్షన్స్ ఇవ్వడం కూడా ఇప్పుడు పెన్షన్స్ కూడా తొందరగా రావడం లేదు. పెన్షన్స్ ఆపుతున్న పెన్షన్స్ 6 నెలలు 7 అవుతున్నాయి వాళ్ళ పైసలు రావడం. అంటే స్లోగా ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతున్నది. కాబట్టి నేను బట్టి విక్రమార్క గారి మాటలే నేను గాడి తప్పుతున్న దాన్ని కరెక్ట్ చేయడానికి చెప్తాను. అది అన్ని మాటలే. కానీ ఒకటేందని నేను ఫైనల్ చెప్పదలుచుకున్న లక్ష్మీనాథ్ గారు, ఈ బడ్జెట్లు అన్నవి ఈ సంవత్సరానికి ఈ బడ్జెట్ పెట్టకపోతే ప్రభుత్వం ఖర్చులు పెట్టలేదు కాబట్టి దానికోసం పెట్టుకునే తప్ప ఈ ప్రజలకు పెద్ద విజన్ ఉన్నది, దీన్ని అభివృద్ధి జరుగుతుంది, ఏదో జరుగుతుంది, ఏది జరగదు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ వస్తున్నాయి. ఓఆర్ఆర్ లో కూడా ప్రభుత్వం అనుకునే మద్దతు ఏంటంటే కేవలం ల్యాండ్ ఎక్విజిషన్. మొత్తం RRR లో మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్, ఓన్లీ ల్యాండ్ ఎక్విజిషన్ ఈజ్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ అంతే. దానికి కూడా సరిగ్గా వీళ్ళు ఇవ్వలేదు. ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ 2-3 సార్లు చెప్పింది మీరు ల్యాండ్ ఎక్విజిషన్ తొందరగా ఇవ్వండి, మేము స్టార్ట్ చేస్తామని. అయినా ఇంతవరకు రేట్లు చేయలేకపోతుంది. కాబట్టి ఇవన్నీ చూస్తే చెప్పడం మంచిగానే ఉండదు, కానీ చేతులలో మాత్రం ఆ చెప్పేంత వేగం చేతులలో ఆ వేగం కనబడుతుంది. రైట్, మీ అభిప్రాయం అర్థమైందండి. ఎస్, చివరిగా చెప్పండి బండారు రామ్మోహన్ గారు, కంక్లూడ్ చేయండి 1 minute. ఏం లేదు సార్, ఇది కేవలం అంకెల గారి తప్ప ఇంకోటి ఏం లేదు. పోయినసారి నేను 2 పెట్టాను కదా, పోయినసారి బడ్జెట్ ఆల్మోస్ట్ వాళ్ళు కొంచెం అటు ఇటుగా 100 కోట్లు అటు 100 కోట్లు ఇటు రిపీట్ అయింది తప్ప ఏం లేదు. కానీ మరి కేవలం అంకెలు సవరించుకుంటుంది ఇటు పక్క ఏం లేదు. నా ఉద్దేశం అంటే ఇది ప్రజలకు పనికొచ్చే బడ్జెట్ అంతకంటే కాదు. ఇవాళ రేపు పొద్దున
ట్రిబుల్ ఆర్ కానీ ఇతర మూసీ ప్రస్తుతం ఎందుకు వచ్చింది నాకు తెలియదు, కానీ మూసీకి ₹1 కేటాయింపులే మూసీ సమస్య లేదు ఇక్కడ ఇందులో. మరి మూసీ సమస్య ఎందుకు వచ్చి నాకు తెలియదు లక్ష్మణ్ గారు. మూసీకి ₹1 కేటాయించలేదు, ఇప్పుడే DBR లేదంటున్నాను నేను. ఇవన్నీ కూడా కేవలం బడ్జెట్ సమర్పించకపోతే ఏప్రిల్ 1 నుంచి ₹1 ఖర్చు చేయడానికి వీలేదు కనుక రామోహన్ గారు దీనికంటే ఏడీ ఆసియన్ డెవలప్మెంట్ నుంచి వెళ్ళి ₹1,00,00,000 కోట్ల అప్పు తీసుకుంటారు ప్రభుత్వం. అదొకటి ఇది ఓకే. అసలు 4,500 పైసలు లేవు. రైట్ సార్, 4,500 దిక్కులేదు అంటున్నాను. Right. అంటున్నాను DPR అంటున్నాను. అందుకని రైట్ సార్, అది రైట్. బడ్జెట్ లో ప్రస్తావన లేదు సార్. బడ్జెట్ లో ఎక్కడ కూడా Right. పూర్తి ప్రస్తావన రూపాయలు లేదు ఎక్కడ కూడా. ఏదైనా సరే ఇది అధ్వానమైన బడ్జెట్, చెవులో పువ్వు పెట్టే బడ్జెట్ అంతకన్నా ఏం లేదు అంటున్నాను. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు శివలాల్ గారు, ధన్యవాదాలండి రామ్మోహన్ గారు, ధన్యవాదాలండి అదేవిధంగా బండారు రామ్మోహన్ గారు, ధన్యవాదాలు యాదవ్ గారు, యాదగిరి గారు, మల్లిపాక యాదగిరి గారు, ధన్యవాదాలండి. అదేవిధంగా పాపిరెడ్డి గారు. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులు, యువత, దివ్యాంగులకు తీపి కబురైతే చెప్పింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో భాగంగా విద్యారంగంతో పాటు సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన అయితే చేశారు. నిరుపేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారికి అన్ని విధాల అండగా నిలవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పారిశ్రామిక శిక్షణ పొందుతున్న యువతను ప్రోత్సహించేందుకు ITI, ATCలో చదివే ప్రతి విద్యార్థికి కూడా నెలకు ₹2,000 ఇస్తామని, ఆయన స్కాలర్షిప్ ఇస్తామని కూడా చెప్పారు. దీనివల్ల సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న వేలాది మంది యువకులకు ఇది ఒక ఆర్థిక ఆసరా ఎంతగా ఉంటుందని చెప్పారు. అదేవిధంగా దివ్యాంగ విద్యార్థులకు కూడా శారీరక వైకల్యం చదువుకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం వారికి ఉచిత రెట్రోఫిట్టెడ్ మెటార్జైడ్ వాహనాలను పంపిణీ చేయాలని నిర్ణయించడం అయితే జరిగింది. చదువుకోవాలనే తపన ఉన్నప్పటికీ రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని బట్టి తెలియజేశారు. ఇప్పటివరకు పాఠశాలకు విద్యార్థులకి పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా విస్తరిస్తున్నట్లుగా భట్టి విక్రమార్క తెలిపారు. పౌష్టికాహార లోపం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడకుండా వారి చదువుపై దృష్టి కేంద్రీకరించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన తెలియచేయడం అయితే జరిగింది. ఇదంతా కూడా కేవలం చూడడానికి, చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు ఉంటుందో చూడాలని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఇక అదేవిధంగా మూసీ పునరుద్ధీకరణ విషయంలో కూడా మేము కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి చెప్తూనే నిన్న ఆయన అసెంబ్లీ సాక్షిగా గతంలో బీఆర్ఎస్ అధినేత, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా సామాజిక మాధ్యమాల్లో చూస్తూ ఇది కేవలం కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయంగా చేయడానికి, మూసీ పునరుద్ధీకరణ అడ్డుకుంటానికి మాత్రమే చూస్తుందని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి, బాహాటంగానే కామెంట్స్ చేస్తున్న పరిస్థితిని మనమైతే గమనించవచ్చు. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.